25 సీట్లు కూడా బీజేపీవే. నేను మరొక్కసారి చాలా స్పష్టంగా చెప్తున్నా, మేము కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి కాంగ్రెస్ పార్టీ మీద ఫైట్ చేసి బయటకు వచ్చినటువంటి వ్యక్తులం వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మేము కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ కూడా వ్యతిరేకంగానే పనిచేస్తాము. ఈ దేశంలో రెండు కూటములు ఉన్నాయి, ఒకటి కాంగ్రెస్, 2 బీజేపీ. కాబట్టి అంశాల వారీగా బీజేపీకి మద్దతు ఇచ్చేటటువంటి సందర్భాల్లో మేము ఇస్తామని తెరచాటును చెప్పలేదు, బహిరంగంగానే చెప్పాము, ఇప్పుడు బహిరంగంగానే చెప్తాము. అందరికీ జై భీమ్. నేను మీ హాజీ ఆరిఫ్, ఎంహెచ్పిఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధిని. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి పేరు మీదనైతే పార్టీ రిజిస్ట్రేషన్ చేసుకుని పార్టీని నడిపిస్తున్నారో ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో 6 సార్లు ఎమ్మెల్యేగా, 4 సార్లు ఎంపీగా, 2 సార్లు సీఎంగా, వాళ్ళ తమ్ముడు 2 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు ఎంపీ, ఒకసారి వ్యవసాయ శాఖ మంత్రి అయ్యింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బావమరిది గారు కడప మేయర్ అయింది కాంగ్రెస్ పార్టీ తరపునే కదా. జగన్మోహన్ రెడ్డికి ముస్లింలు క్రైస్తవులు ఓటు వేసింది నవరత్నాలు చూసి అనుకుంటున్నారా? కానే కాదు. 3000 పింఛన్ కోసమా, దుల్హన్ పథకం కోసమా? కానే కాదు. అవి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇస్తాడు. మ్యాటర్ ఏంటంటే కేవలం తోడేలు లాంటి బీజేపీ నుంచి కాపాడతాడని నమ్మి రాష్ట్ర ప్రజలు మోసపోయారు. జగన్ బీజేపీని ఎదిరించకపోగా మిత్రపక్షం కూడా ఇవ్వనంత సపోర్ట్ ఇస్తున్నారు. సోనియా గాంధీని ఎదిరించిన మన జగనన్న ఎందుకు మరి నరేంద్ర మోడీని ఎదిరించలేకపోతున్నాడు? ఒక సింపుల్ కాన్సెప్ట్ చెప్తాను, అర్థం చేసుకోండి. మా అమ్మతో నేను గొడవ పడతాను, అలాగే వీధి రౌడీలతో నేను భయపడతాను. ఇదే మన ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. అంబటి రాంబాబు గారి మాటలు విని అయినా మన ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు మరి ఆలోచన మార్చుకుంటారనేసి నేను ఆశిస్తున్నాను. అంబటి రాంబాబు గారి స్టేట్మెంట్ 25కి 25 ఎంపీలని మేము బీజేపీకి సపోర్ట్ చేస్తామని ఆయన ఆలోచన ఏదైతే ఉందో, ఈ నిర్ణయం దేశానికి ప్రమాదకరం. అంటే మన మనుగడకే ప్రమాదం. కానీ మన మైనార్టీ ముస్లిం సోదరులు, ఎస్సీ ఎస్టీ సోదరులు ఇంకా మోసపోతూ ఆ పార్టీ జెండా మోస్తున్నారంటే వీరికంటే పిచ్చి వాళ్ళు ఇంకెవరు ఉండరు. దయచేసి గమనించండి, గ్రహించండి. వైఎస్ఆర్సీపీ పార్టీ డైరెక్ట్ బీజేపీ పార్టీతో లింక్ అయి ఉందనేసి గ్రహించండి. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. ఎంహెచ్పిఎస్ జిందాబాద్.